కాలమే ముగిసిపోయిందని అందరూ అన్నా కూడా ఆ బాలుడు మాత్రం కాలాతీతుడినే నమ్మాడు. చాలా ఏళ్ల నుండి మృకండ మహర్షి మరియు మరుద్వతి దంపతులు సంతానం కోసం శివయ్యకి తీవ్రమైన తపస్సు చేశారు. అప్పుడు శివయ్య ప్రత్యక్షమై వారు కోరుకున్నట్లుగా అల్ప ఆయుష్యుతో పుత్రుణ్ణి ప్రసాదించాడు. మార్కండేయుడు కేవలం 16 ఏళ్ల ఆయుష్యుతోనే జన్మించాడు. అతను చిన్ననాటి నుండే గొప్ప శివభక్తుడు. ఆ గడువు ముగియగానే యమధర్మరాజు స్వయంగా ప్రాణాలు తీయడానికి వచ్చాడు. అప్పుడు మార్కండేయుడు భయపడకుండా శివలింగాన్ని గట్టిగా హత్తుకున్నాడు. యమపాశం మార్కండేయునితో పాటు శివలింగానికి కూడా తగలడంతో పరమశివుడు ఉగ్రరూపంతో ప్రత్యక్షమై యముడిని ఎదురించి తన భక్తుడైన మార్కండేయునికి చిరంజీవిగా వరమిచ్చాడు. అసాధ్యమైన దానిని సుసాధ్యం చేసే శక్తి ఒక్క పట్టుదలకు మరియు భక్తికి మాత్రమే ఉందని ఈ కథ నిరూపిస్తుంది. పరిస్థితులు మీకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఆఖరి నిమిషం వరకు పోరాడే ఆత్మవిశ్వాసం మీలో ఉందా? ఒక్కసారి ఆలోచించండి.